మీరు వెళ్ళి అలా ఎక్కింది మనకు ఈ పక్క ఇప్పుడు ఇక్కడ చాలు నవ్వాలి నానా సత్బాగా చూడు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు
ఏర్పాటు చేసినటువంటి ఈ పెద్దలకు మరి బంధువులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక కార్యక్రమం ఆదిండి అంచనాకు నడిపించి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దైవజనులు గుడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు పాటల్లో సహాయం చేస్తారు మరి ఆర్టిస్ట్ వారు మరి కరెంటు వారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ గుడికి దీవించి ఆదిండి అంచనాకు నడిపించి మీరే అధ్యక్ష వహించి మహిమ గంట ప్రభావములు పొందుతామని యేసుని పరిశుద్ధనామమున అడిగి వేడుకొస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వినిపిస్తారు. ఆ తర్వాత శాంతి గారు వారు కూడా కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 1 నుండి 8 చరణాలు శాంతి గారు కూడా ప్రార్థన చేసి వినిపిస్తారు. మొట్టమొదటిగా మరి వీరస్వామి గారు చదివి వినిపిస్తారు. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానిపై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరినై వస్త్రహీనముగానున్న నీకు స్తన్యములు నేర్పెడెను, తల వెంట్రుకలు పెరిగింది. దేవుడిచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. నా నాలుక త్వరక వ్రాయువాని కలవలే ఉన్నది. గరుడు కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా, నీ కత్తి మొలను పట్టుకునుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణహస్తము బేకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించువాడవు. కావున దేవుడు నీ దేవుడే. చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రము తెల్ల గోపరసము వాసనే, అగర వాసనే, లవంగ పట్టి వాసనే. దంతములతో కట్టిన నగరములతో తాంతి వాద్యములు నిన్ను సంతోష పెట్టుచున్నవి. దేవుడి చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వీరి గారు ఆశా జ్యోతి గారి యొక్క కుమార్తెలు బ్లెస్సీ జెస్సీ వారిద్దరు కూడా చిన్నవారే. దేవుడు బాల్య దినము నుండి మరి వారిని యవ్వన దశలోనికి ప్రవేశపెట్టాడు కనుక దేవునికి మనందరం కూడా స్తోత్రాలు చెల్లించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మరి ఇలాంటి ప్రత్యేకమైన సమయంలో దేవుడి మాటలు వినడానికి మరి తల్లిదండ్రులు లేకపోతే సంఘం అంతా కూడా చాలా భారీగా ఖర్చు పెట్టి
ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. కానీ మాట ఉంది. ఈ పెద్దదాన్ని అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, ఆ చిగురు ఎవరో నాటారంటే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6లో ఒక మాట ఉంటుంది. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలిగ చేసిన వాడు దేవుడే. ఎవరికంట? ఈ చిన్నబిడ్డల్ని ఈ విధంగా బాల్యం నుండి యవ్వన దశలోకి ఎవరు ప్రవేశపెట్టారు? దేవుడే కనుక ఆయన వృద్ధి చేసేవాడిగా ఉన్నాడు. మన కుటుంబాలన్నింటిని కూడా దీవించేవాడిగా ఉన్నాడు. ఆయన హస్తము చేత మన అందము కూడా మరి ఈ రోజున చిగురు ఎలాగైతే వృద్ధి పొందుతుందో ఆ విధంగా ఈ చిన్నబిడ్డలు బ్లెస్సీ జెస్సీ కూడా మరి చక్కని వృద్ధిలోకి రావడానికి కారణం దేవుడే కనుక మరి ఆ దేవుడి అంటే మరి ఆ వృద్ధి కలిగజేసేవాడు ఎవరంటే దేవుడే. ఆ నీళ్ళు ఏంటంటే నీరు అనగా దేవుని వాక్యానికి సూచనగా ఉంది. నీరంటే ఏంటమ్మా? దేవుని వాక్యానికి సూచనగా ఉంది. అయితే కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం 3లో అంటే చూడండి, ఆ నీళ్ళు దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? ఆ నీళ్ళు ఎలా వెళ్ళిపో 1:3 అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడుక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుంటాడు. ఆ నీరు ఎక్కడ ఉంటుందంటే మరి దేవుని వాక్యం దగ్గరికి అయితే మన బిడ్డలను లేకపోతే మనలను దేవుని వాక్యం నడిపించినట్లయితే దేవుడే ఆ చిగురు ఏ విధంగా వృద్ధి పొందుతుందో ఫలింపజేస్తాడో దేవుడు మన బిడ్డలని దేవుని వద్దకు, దేవుని సంఘానికి లేకపోతే బైబిల్ పఠనానికి మనం లేచినప్పుడు కూర్చున్నప్పుడు కూడా దేవుని స్తుతించేవారుగా ఉండాలంట. ద్వితీయోపదేశ కాండంలో మాట ఉంటే చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6లో మరి నీటిని ఎవరైతే బాల్య దినములో ఎందుకు దేవుణ్ణి గుర్తు చేయాలంటే ఆ ప్రక్కన రాశాడు గ్రంథకర్త, దుర్దినములు రాకముందే ఇలాంటి విషయాలు బెంగళూరులో లేకపోతే మన పట్టణాల్లో, తణుకు పట్టణాల్లో లేకపోతే భయంకరమైన, నేను బల్లిపాడు హై స్కూల్లో పనిచేస్తున్నాను. అక్కడ మా పిల్లలు కాదు, ఇక్కడ అన్ని చోట్ల కూడా పిల్లలు అలాగే ఉన్నారండి. ఎందుకంటే ఏదైనా అంటే చాలా భయంకరంగా తయారైపోతున్నాం. మా స్కూల్లో ఒక అబ్బాయి అయితే ఒక అమ్మాయి బ్లేడ్ మీద చేతి చెక్కేసుకున్నాడు. బ్లేడ్ తోటి నరాల మీద చెక్కున్నాడు. ఇలాగ కొద్ది నిమిషాలు ఉంటే ఆ నరాలన్నీ కట్ అయిపోయాను. సరే మాస్టర్ చూసి ఆయన భయపెట్టి ఇలాంటి పనులు ఎప్పుడు చేయకరని చెప్తే వాడు వెళ్ళి గుమ్మం పడి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. సాయంత్రం 5 అయిపోయింది, 6 అయిపోతుంది. పిల్లవాడి ఇంటికి చేరలేదు. క్లాస్ టీచర్కి ఫోన్ చేశారు, అమ్మ 4 గంటలకే స్కూల్ అయిపోయింది, పోనీ కనీసం 4:15, 4:30 వెళ్ళిపోతాడు అనుకున్నాం. కానీ కుమారుడు ఇంటికి వెళ్తలేదు. ఎక్కడ కూర్చున్నాడంటే ఆ గుమ్మం పడి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. సరే మాస్టర్ మా అందరూ ఫోన్ చేస్తే మేము అందరం కలిసి తల వీధండ పడ్డాం. సరే ఆ స్నేహితుని అడిగాం, అరే బాబు పలానా వాడు ఏంట్రా అని అడిగితే ఎప్పుడే కనపడ్డాడండి, ఆ గుమ్మం పడి కాళ్ళ దగ్గర కనపడ్డాడు. అంటే కొద్ది నిమిషాలు మేము వెళ్ళి ఆ పిల్లవాడిని పట్టుకోకుండా పోతే వాడు భయం చేత ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలుసండి, కాళ్ళలోకి వెళ్ళిపోతాడు వాడు. ఇంకా వాడు కాళ్ళలోకి వెళ్ళిపోవాలని ఆలోచన వచ్చేసింది, భయం వేసింది వాడికి. అందుకబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లవాడిని తీసుకుని భయపెట్టి, మరి బాబు నేను ఏం అన్నాయినా మీ అమ్మదానికి ఏం చెప్పమని చెప్పి మన బతిమాలుకుని మాస్టర్లు అందరూ కలిసి, హెడ్ మాస్టర్లు అందరూ కలిసి బండి ఎక్కించుకుని ఇంటి దగ్గర దింపి కాసేపు వాడితో మాట్లాడి వాడికి టీచర్స్ కౌన్సిలింగ్ ఇచ్చి మరి చక్కగా ఇంటికి పంపించడం జరిగింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లలు కాదండి, అన్ని పిల్లలు కూడా, అందరూ కూడా. ఎందుకంటే అన్ని కూడా సౌకర్యాలు ఉన్నాయి మనకి ఇంట్లో. ఏది కావాలంటే సెకండ్లో బిడ్డలకి మనం అప్పు చేసినా సరే లేకపోతే ఏం చేసినా సరే పిల్లలకి అన్ని రకాల సదుపాయాలు కొని పెడతాం. కానీ దేవుని మందిరానికి మనం తీసుకురాలేకపోతాం. అందుకే దేవుడికి దూరం అయిపోతున్న దుర్దినంలో రాకముందే ఎవరిని జ్ఞాపకం చేయలేడు? మన సృష్టికర్తలు ఎవరైతే నిర్మించాడు, ఎవరైతే పోషిస్తున్నాడు, ఎవరైతే నడిపిస్తున్నారో ఆ దేవుణ్ణి బాల్యదమలందే ఎవరికమ్మా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మీరు? అమ్మా వాళ్ళకి ఏం తెలియదు మా పిల్లలకి, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, అలా చూస్తారు అంతే. కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. వాళ్ళ అలాంటి పరిస్థితుల్లో మరి పోషించేవాడు, నడిపించేవాడు దేవుడైనాడు కనుక ఆ దేవుని వాక్యం దగ్గర తీసుకొచ్చినట్లయితే మన పిల్లలు అభివృద్ధి చెందుతారని నా మాటల ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దేవుడిచ్చిన కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న పాట పాడుకుని ఒక చరణం పాడుకుని మరి సమయం అయ్యగారికి ఇస్తాను.
చక్కని ఆర్కెస్ట్రా వారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా చక్కని పాటలు పాడతారు. నేను కూడా నీ ముఖము మనోహరం అని పాట పాడుకుందామండి. ఒక చరణం ఒక పాట మాత్రం పాడతాను. మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంగిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమై నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము అమ్మగారు రోజు అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ కిరణ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. తణుకుపట్నంలో కలవరి కాంతి ఫెలోషిప్ సెంటర్లో వారు పాస్టర్గా పనిచేస్తున్న వారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు చక్కని సందేశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి ప్రేమించిన మా తండ్రి గొప్ప దేవుడు, ఆశ్చర్యకారాలు అద్భుతాలు చేయగల దేవుడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ ఉంటానని చదివించిన దేవుడు తండ్రి. అలాగే ప్రభువనైనా నవ్వేలికి ప్రభు జ్యోతి ఆశా జ్యోతికి ఇచ్చిన బిడ్డలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను బాబు. నాయన పెద్దదాన్ని చేసావు, సిగిరింపు చేసావు నీ బిడ్డలిద్దరినీ కూడా తండ్రి. నేను స్తోత్రాలు తండ్రి. నాయన గర్భబలం నువ్వు ఇచ్చావు తండ్రి. నాయన ఈరోజు సంతోషంతో ఉన్నారంటే వారు నువ్వు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నిన్ను ఎక్కువగా ప్రేమించే వారికి ఉంటానే సహాయం చేయతండి నాయన. తల్లిని తండ్రిని బంధువులు దీవించండి. ఇద్దరు బిడ్డలు దీవించి ఆశీర్వించమని వచ్చిన బిడ్డలు అందరినీ దీవించి ఆశీర్వించి జరగబోయే కార్యక్రమాలు అంతట్లోనూ మీరు ఉండమని రమేష్ వేడుకుంటున్నాం పర్వతండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. మీరు చక్కని ప్రార్థన నడిపించిన తల్లి గారు దేవుని మహాకృపను బట్టి కొన్ని నిమిషాలు ఇవ్వబడిన సమయంలో కొన్ని నిమిషాలు వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. మనం చదివినటువంటి భాగములో యేసు గ్రంథము 16:7 రాయబడింది, నీవు వృద్ధిలోనికి తేబడి ఎదిగేసి. వారు వృద్ధిలోకి దేవుని ద్వారా తేబడిన వారే ఇప్పుడు ఎదిగి పెద్దవారయ్యారంటండి.
వారు పెద్దవారయ్యి ఆభరణ భూషితురాలుగా ఉండి దేవుని సన్నిధిలో వృద్ధి చేయబడుతూ ఉన్నారు. వారు పెద్దవారైన తర్వాత వారి ఆలోచన ఇప్పుడు వరకు తల్లిదండ్రుల ఇష్టాలు వారికి ఇష్టాలుగా అనిపిస్తూ ఉంటాయి. పెద్దలు ఏం చెప్పినా లేదా కుటుంబ సభ్యులు ఏం చెప్పినా వారు దాన్ని పాటించేవారు. ఇప్పుడు పెద్దవారు అయ్యారు కదండి, ఇప్పటి నుంచి వారి ఇష్టాలు, వారికంటూ కొత్త ఇష్టాలు కలుగుతూ ఉంటాయి. వారి అభిప్రాయాలు నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతుంటారు. తల్లిదండ్రులు ఏదని చెప్పినప్పుడు ఇది నీకు నచ్చదు డాడీ, నీకు తెలీదు, నాకు తెలుసు, ఇప్పుడు అందరూ ఇదే ఫాలో అవుతుంది, ఇదే ట్రెండ్ అని చెప్పేటువంటి వయసులో వాళ్ళు వచ్చేసారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనము వృద్ధి చేయబడి ఎదిగి పెద్దవారైన తర్వాత నువ్వు ఇంకనూ ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని అంటే లోబడేటువంటి వారముగా ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎప్పుడైనా సరే దేవుని ఆశీర్వాదాలు మేలు పొందుకోవాలి. ఎవరైనా సరే ఎదిగి పెద్దవారైనటువంటి యవన బిడ్డలు కావచ్చు, లేదా దేవుని సన్నిధిలో సంఘంగా దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం కావచ్చు, ఎదిగి పెద్దవారైన తర్వాత మనలో కలగవలసిన, మనము కలిగి ఉండవలసినటువంటి ఒక చక్కటి గుణం ఏంటో తెలుసండి, లోబడడం. దేవునికి ఇష్టమైనది ఏంటి అని అంటే, ఒక విశ్వాస జీవితంలో కావచ్చు, లేదా పెద్దవారయ్యి దేవుని సన్నిధిలో వృద్ధి చేయబడుతున్న యవనస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని ఆశిస్తుంది ఏంటంటే లోబడి ఉండడం. చూడండి, ఒక చిన్న సంఘటన నేను చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చక్కటి దైవజనులు మన మధ్యన ఉన్నారు. చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. వారి స్వదేశంలో లేరు, ఒక బానిస బ్రతుకుతూ విదేశాల్లో బ్రతుకుతున్నారు. వారిని పరిపాలిస్తున్నటువంటి అధికారుల దగ్గర బ్రతుకుతున్నటువంటి సమయంలో వారు దాదాపుగా 127 సంస్థానాల పరిపాలించేటువంటి రాజు దగ్గర వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. వీళ్ళ తండ్రి చేసే పని ఏంటంటే గేటు దగ్గర కాపలా కాసేవాడు. అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి కుమార్తె దాదాపుగా 127 సంస్థానాలను పరిపాలించేటువంటి రాజుకి భార్యగాను, 127 సంస్థానాల్లో యువరాణిగాను అభిషేకించబడడానికి కారణం ఏంటో తెలుసండి. ఆమె ఏంటంటే మొర్దెకై దగ్గర, తన తండ్రి దగ్గర పోషణ కాలం ముందు ఏ విధంగా లోబడి ఉందో, ఆమె తన తండ్రి ద్వారా పోషించబడుతున్నప్పుడు, తన చిన్న వయసులో తనకి ఇష్టాలు లేనప్పుడు, తన అభిప్రాయాన్ని నెరవేర్చుకునే అవకాశం లేనప్పుడు ఏ విధంగా అయితే తండ్రికి లోబడుచు, తండ్రి మాటకు లోబడుచు, తండ్రి ఇష్టాలను నెరవేర్చుతూ తండ్రి మాటను జవదాటకుండా ఉందో, అదే విధముగా ఆమె దీవించబడి వృద్ధిలోకి తేబడి దాదాపుగా 127 సంస్థానాలకి యువరాణి అయిన తర్వాత కూడా అంటండి ఆమె తన తండ్రి మాటను జవదాటలేదంట. దేవునికి మహిమ కలిగాక హల్లెలూయా. ఊరికనే అయిపోలేదండి ఆవిడ 127 సంస్థానాలకి యువరాణి. ఇదేనా ఇక్కడ ఉన్న బిడ్డల్లో వారి తల్లిదండ్రుల ఆశ ఏంటో తెలుసండి, ఇదిగో వీరు ఇప్పుడు దేవునిలో ఎదిగి పెద్దవారయ్యారు కనుక ఈ క్షణము నుండి వారు ప్రతి విషయంలో దీవించబడాలి, దేవుడు ఆశీర్వదించాలి, వారు వృద్ధి చేయబడాలి, వారు ఉన్నతమైన స్థితి కలిగి ఉండాలి అని ఆశ కలిగి తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆలోచన కూడా అదే. మనందరము రక్షించబడిన తర్వాత దేవుళ్ళు ఎదుగుచూ ఉండగా దేవుని యొక్క కోరిక కూడా ఏంటో తెలుసండి, మనము వృద్ధిలోకి తేబడిన తర్వాత, దేవుళ్ళు బలపరచబడిన తర్వాత, నువ్వు దీన స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు ఏ విధమైనటువంటి ఆశ లేనప్పుడు, నువ్వు పోషణ కాలం ముందు ఉన్నప్పుడు, నీ స్థితి బాగోన్నప్పుడు, నీ పరిస్థితి బాగోన్నప్పుడు దేవుని పాదాల దగ్గర కూర్చుని, అయ్యా నువ్వేం చెప్తే అదే చేస్తానయ్యా, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటానయ్యా అని చెప్పి ఆయన వాక్యానికి లోబడేటువంటి మనము ఎదిగి వృద్ధిలోకి తేబడిన తర్వాత, మన పరిస్థితి మార్చబడిన తర్వాత, మనం దీవించబడిన తర్వాత మన తండ్రి అయినటువంటి దేవునికి లోబడుతూ ఉన్నామా? ఆ ఎస్తేరు రాణి ఒక సాధారణమైనటువంటి కుటుంబం. వాళ్ళ తండ్రి వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడు. ఒక వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నటువంటి తండ్రి కుటుంబంలో వచ్చినటువంటి కుమార్తె దాదాపుగా 127 సంస్థానాలకి యువరాణిగా మార్చబడింది. దేవునికి మహిమ కలిగాక హల్లెలూయా. కారణం ఏంటంటే ఆమె జీవితంలో మనం చూడగలిగిన ఒకే ఒక గొప్ప లక్షణం ఏంటంటే లోబడి ఉంది. ఆమె స్థితి బాగోన్నప్పుడు కేవలము తన తండ్రి పోషణ కాలంలో తండ్రి పెడితే తినేటువంటి పరిస్థితి, తనకంటూ ఒక ఇష్టమున్న దాన్ని నెరవేర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు తండ్రికి లోబడింది. అదే విధంగా లోబడుతూ రాకుమారిగా మార్చబడిన తర్వాత ఇప్పుడు ఈ రాణి ఏం చెప్తే అది 127 సంస్థానాల్లో నెరవేర్చబడుతుంది. ఆ దేశాల్లో తన చిత్తాన్ని నెరవేర్చగలదు, ఆమె కావాల్సింది పొందుకోగలదు. ఇంకా తండ్రి మాట వినక్కర్లేదు, తండ్రికి లోబడనక్కర్లేదు. తండ్రి ఇంకా అక్కడే గేటు కాపలా కాస్తూ ఉన్నాడు, వాని సంగతి మనం పట్టించుకో అవసరం లేదు అనుకోవచ్చు. కానీ
ఆమె తన తండ్రి దగ్గర పోషణ కాలం అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఎలా లోబడిందో, ఏమండి, తన తండ్రి దగ్గర ఆ చెయ్యి పట్టుకుని నడిచినప్పుడు ఎలా లోబడిందో, తన తండ్రి స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు ఎలా లోబడిందో, తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఎలా లోబడిందో, ఇప్పుడు యువరాణి అయిపోయిన తర్వాత, ఆమె మాటకు కూడా అధికారం వచ్చేసిన తర్వాత, ఆమెకంటూ ఇష్టాలు ఏర్పడిన తర్వాత, ఆమె తన ఇష్టాలు నెరవేర్చుకునేటువంటి అవకాశం వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తుందో తెలియదు, తన తండ్రి మాట జవదాటలేదంటండి. దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా. కనుకనే ఆ కుమార్తె ఆశీర్వదించబడిందిగా ఉంది. దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా. ఇది నాన్న యవన ప్రాయంలోకి వచ్చినటువంటి బిడ్డలో లేదా సంఘములో వృద్ధి చేయబడుతున్న విశ్వాసులుగా మనము ఆశీర్వదించబడాలంటే మొదటిగా మనలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి తెలుసండి? లోబడడం. స్థితి బాగున్నప్పుడు లేదా పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు లోపడడం పెద్ద గొప్పతనం కదండి. వారికంటూ కోరికలు ఇష్టాలు పెరిగిన తర్వాత, వారికంటూ ఒక అభిప్రాయం ఏర్పరచబడిన తర్వాత, వారికి ఇష్టమైనది నెరవేర్చుకుని లేదా ఎంచుకోగలిగిన స్థానం వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులకు లోబడేవారుగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా. ఇదేనా చాలా మంది పిల్లలు ఎప్పుడు పాడైపోతున్నారు తెలుసండి? యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత వారి ఇష్టాలు నెరవేర్చుకునే వారుగా ఉండి తండ్రి మాటను లెక్క చేయనటువంటి వారుగా ఉన్నారు. కనుక కొన్నిసార్లు వారి జీవితాలు పాడైపోయినగా ఉన్నాయి. కానీ దీవించబడిన ప్రతి వ్యక్తి జీవితంలో మనం చూస్తే వారు తమ తల్లిదండ్రుల దగ్గర ఎదుగుచున్నప్పుడు చిన్న వయసులో ఎలా లోబడ్డారో వారు పెద్దవారైన తర్వాత కూడా అదే విధమైన లోబడే తత్వము, వినయం, విధేయత కలిగి ఉన్నప్పుడు వారు ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. మనమందరము కూడా మన జీవితంలో ముగ్గురికి ఖచ్చితంగా మనం లోబడి ఉండాలి. ఎవరంటే మొదటిగా మనల్ని సృష్టించినటువంటి మన తండ్రి అయినటువంటి దేవునికి లోబడాలి. 1. 2 మనకి జన్మించి మనల్ని పోషిస్తున్నటువంటి మన తండ్రికి, మన కన్న తండ్రికి లోబడాలి. 3 మనల్ని దేవుల్లో నడిపిస్తున్న ఆత్మీయ తండ్రి అయినటువంటి సేవకునికి లోబడాలి. దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా. ఈ ముగ్గురు వ్యక్తులకి మనం ఎల్లప్పుడూ లోబడే వారముగా ఉంటే మన జీవితంలో ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. చాలాసార్లు చూడండి, దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము మన స్థితి బాగున్నప్పుడు, మన పరిస్థితులు బాగున్నప్పుడు, మన కుటుంబంలో పరిస్థితులు బాగుంటలేదు అనుకున్నప్పుడు ప్రారంభ దశలో, ప్రారంభ స్థితిలో దేవుని పాదాల దగ్గర కూర్చుని ఈ విధంగా ప్రార్థన చేస్తుంటాం. ప్రభువా, నన్ను నువ్వు హెచ్చిస్తే, నా జీవితాన్ని బాగు చేస్తే, నా పరిస్థితి బాగుంటే నీకు లోబడి ఉంటాను ప్రభువా అని చెప్పినటువంటి మనము కొన్నిసార్లు మన స్థితి బాగున్న తర్వాత మనం ఒకరి వైపు చూసేటువంటి అవసరత లేనప్పుడు, దీవించబడిన తర్వాత అదే విధమైన ప్రారంభ భక్తి, ప్రారంభంలో కలిగిన విధేయత, ప్రారంభంలో కలిగిన భక్తి జీవితం, ప్రారంభంలో కలిగినటువంటి వినయము కలిగి ఉండగలుగుతున్నామా? స్థితి బాగున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో కనబడుతుంటావు. తరచుగా నీ స్థితి బాగున్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటావు. నీ స్థితి మారక ముందు దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర సమయాన్ని గడుపుతూ ఉంటావు. కానీ స్థితి మారిన తర్వాత అందరూ చెప్పే మాట ఏంటో తెలుసండి? అని ఖాళీ లేదండి, ఏమనుకోకుండా పాస్టర్గా రాలేకపోతున్నా. కారణం ఏంటి అని అంటే ఆ లోబడే తత్వం మర్చిపోయి నువ్వు. కనుకనే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్లుగా మన స్థితిగతుల్లా ఉండిపోతున్నాయి. నువ్వు ఎదిగి వృద్ధిలోకి తేబడి పెద్దవారైన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత నీలో నీ ఎదుగుదలతో పాటు ఎదగవలసింది ఏంటో తెలుసండి? విధేయత. ఇదేనన్న యవనస్తులు బిడ్డలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళ చిన్న వయసులో తల్లిదండ్రులకు ఎలా లోబడ్డారో ఇప్పుడు కూడా వారు పెద్దవారు అయిన తర్వాత, వారికంటూ ఇష్టాలు ఏర్పడిన తర్వాత, ఇప్పుడు ఎలాగైతే చిన్నప్పుడు లోబడ్డారో ఇప్పుడు కూడా అదే విధంగా తల్లిదండ్రులు లోబడితే ఆనాడు ఎస్తేరు దాన్ని ఆశీర్వదించినట్లుగానే వీరిని దేవుడు ఆశీర్వదించుడుగాక. ఆమేన్. ఆశీర్వదిస్తాడు. మన ఎదుగుదల, మన ఆశీర్వాదం అంతా కూడా మనం కలిగి ఉండే ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. నాకు సమయం లేదు, ముగిస్తున్నాను, 2 నిమిషాలు ముగిస్తాను. ఎస్తేరు రాణి ఆమె చక్కటి ప్రవర్తన కలిగి ఉన్నది. ఏంటో తెలుసండి? చిన్న వయసులో తండ్రి పోషణ కాలమందు తండ్రికి లోబడినట్లుగానే తన రాజకుమారి అయిన తర్వాత కూడా తండ్రికి లోబడింది. తండ్రి మాట జవదాటక తండ్రి ఏం చెప్తే అది చేసింది కనుక ఆమె కలిగి ఉన్న స్థితిని దేవుడు ఇంకనూ వృద్ధి చేశాడు. ఆమె శాసనము, అధికారము కలిగి ఆ దేశాల్లో ఆమె మాట చొప్పున జరిగించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా. కనుక ఏం జరిగిందంటే కొన్నిసార్లు మన బిడ్డలు మనము చెప్పిన దానికి లేదా దేవునికి, ఆత్మీయ తండ్రికి, కన్న తల్లిదండ్రులు మనకి లోబడాలనంటే మొర్దెకై తన కుమార్తె తన దగ్గర ఎదుగుచూ ఉన్నప్పుడు తన దగ్గర కలిగిన భక్తిని పిల్లకి నేర్పించినట్లుగా ఉన్నాడు. తన కుమార్తెకి తన భక్తిని పంచాడు. నువ్వేం నేర్పించ
నేర్పించినా నేర్పించకపోయినా దేవుని యందు భయము నువ్వు నేర్పించగలిగితే యవన ప్రాయంలోకి వచ్చినటువంటి నీ బిడ్డల కొరకైన భయం నీకు ఉన్న అవసరం లేదు. చాలామంది దినాన్ని యవనస్తులు కలిగినటువంటి తల్లిదండ్రులు అనుక్షణము భయపడుతున్నారండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడినటువంటి చక్కని మాట ఏంటో తెలుసు. 26వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించినట్టు. దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా. ఈ దినాన్న క్రైస్తవ తల్లిదండ్రులు తమ యవనస్తుల బిడలను బట్టి యవన ప్రాయంలో వచ్చినటువంటి బిడలను చూసి భయపడే పరిస్థితి వచ్చిందంటే ఆ తల్లిదండ్రులకి లేదా ఆ బిడలకి ఏం లేనట్టు లెక్క, దేవుని యందు భయము లేదని లెక్క. దేవుని యందు నువ్వు భయము కలిగిన వారవైతే నీ పిల్లలు కూడా నీవు ఆ భయమును నీ పిల్లల జీవితంలో కలుగు చేస్తే వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే నువ్వు ఇక భయపడవలసిన అవసరం లేదు. వారి భవిష్యత్తు గురించి కానీ, వారి జీవితం గురించి కానీ, వారి నడతల గురించి కానీ, వారి ప్రవర్తన గురించి కానీ నువ్వు భయపడవలసిన అవసరం రాదు. ఎందుకో తెలుసా? ఆ భయం అంటండి వారి నడతలు సరి చేసుకునేదిగా ఉంటుంది. తొట్టిల్లిపోకుండా నిలబడి స్థిరపరచబడేదిగా దేవుడు చేస్తాడు. కనుక నువ్వు ఏం కలిగి ఉండగలుగుతావు? బహుధైర్యము కలిగి ఉండగలుగుతావు. ఇది నాన్న ప్రపంచమంతా ఒక పక్కన పాడైపోతుంటే ఆ పాడైపోతున్నటువంటి సమాజంలో వృద్ధి చెంది ఫలించేటువంటి మొక్కల వల్లే మన బిడ్డలు ఉండాలి. దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా. అది ఎక్కడి నుంచి సాధ్యపడుతుంది అంటే మనలో ముందు భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తిని ఏం చేయాలో తెలుసండి, మన పిల్లల్లో పెంపొందించాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు వృద్ధి చెందుతూ ఉంటారో వారి జీవితంలో లోబడవలసిన ఈ ముగ్గురు వ్యక్తులు ఖచ్చితంగా లోబడతారు. వారి కన్న తండ్రికి, తల్లిదండ్రులకి, తర్వాత ఆత్మీయంగా పెంచేటువంటి సేవకుడికి, తర్వాత మన అందరికీ ఆధారమై మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాతి దేవునికి లోబడే వారు ఉంటారు. ఎప్పుడైతే లోబడే అనేటువంటి సృష్టికర్తన దేవునికి లోబడి జీవించినట్లయితే దేవుడు సంఘము కూడా దేవునికి లోబడి ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదించే రీతిగా ఉంటాడు. ఎస్తేరుని ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో అలాగే స్త్రీలలో మరి ఇద్దరు పేర్లు రాశారు బైబిల్ గ్రంథంలో. ఎవరు? మొట్టమొదటి రూతు, ఆ తర్వాత ఎస్తేరు గ్రంథం. మరి అలాంటి గ్రంథంలో వాళ్ళిద్దరి పేరు రాయబడిందంటే దేవుని యొక్క అనుగ్రహము లేదంటే దేవుని యొక్క లోబడి తత్వం కాబట్టి దేవుడు వారు ఆశీర్వదించిన కనుక వాళ్ళిద్దరి పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడింది. అలాగే మన పేరు కూడా దేవుని గ్రంథంలో రాయబడాలంటే దేవునికి లోబడి జీవిస్తే చాలా మంచిదని మరి మంచి వర్తమానం అందించిన మా దైవజనులు కిరణ్ కుమారయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చిన్న గౌరవ వర్తమానం ఉంది. ఆర్సిఎం చర్చి కొయ్యలగూడెంలో వారు చక్కని పాస్టర్గా పనిచేస్తున్నారు. మా బావగారు వారు ఒక చక్కని పాట అలాగే బిడ్డలను ఉద్దేశించి గ్రీటింగ్స్ చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం అంటే 80 అంటున్నారా, స్తోత్రం అంటున్నారా వైన లేదు. రెండవది ఏంటంటే ఇప్పుడు వినే సమయం కాదు, మాట్లాడటమా తినే సమయం కదా. ఎందుకంటే 1 గంట దగ్గరకు వస్తుంది కాబట్టి, టైం ఎక్కువ అవుతుంది కాబట్టి తినే సమయం. ఏదైనప్పటికీ ప్రియ దేవునికి బిడ్డలారా, ముందుగా దేవాది దేవునికి మా కుటుంబం తరపున, ఇక్కడ వచ్చినట్టు ప్రతి ఒక్కరి తరపున దేవాది దేవునికి ప్రత్యేక వందనం చెల్లిస్తున్నాము. అలాగే బావగారు ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్నటువంటి చదలవాడ శ్రీనిబాబు గారికి హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నాను. అలాగే బిషప్ హాయ్ గారికి కూడా హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నాను. వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, తోబుట్టులు, అలాగే ఆర్కెస్ట్రా వారికి, మరి మంచి సింగర్ గారి మన మధ్యన ఉన్నారు, వారికి కూడా, సౌండ్ సిస్టమ్ వారికి కూడా హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాకంటే ముందుగా దైవజనులు చక్కని మాటలు వినిపించున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు ఏంటంటే మనను తన అరిచేతుల్లో నుంచి దేవుడు తదుపరి తల్లి గర్భం నుంచి మరలా భూమి మీద మనల్ని శిశుప్రాయముగా ఏంటంటే దేవుడు చేస్తున్నాడు. మరి ఈరోజు చదలవాడ భార్య ఆశాజ్యోతి వీరి యొక్క కుటుంబంలో నుంచి వీరికి దేవుడు ఏంటంటే 2 బిడ్డలని ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కాబట్టి ఈ బహుమానము శిశుప్రాయం నుంచి బాల్యప్రాయంలో, ఈ బాల్యప్రాయం నుంచి అంటే
యవన ప్రాయములోనికి దేవుడు ఈరోజు బ్లెస్సీని జెస్సీని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. వీటినే మనం అనుకోవచ్చండి. దేవుడు తగిన కాలమందు వీరిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడండి. దేవుని స్తోత్రం. ఏ కాలం అండి? తగిన కాలమందు. అంటే దేవుడు ఒక కాలం ఇస్తుంటాడు, ఒక టైం ఇస్తుంటాడు ప్రతి మనిషికి కూడా. కానీ యవన ప్రాయములోనికి అంటే వీరిద్దరు కూడా రావటం అనేది దేవుని యొక్క గొప్పతనము. ఈ యొక్క గొప్పతనాన్ని రాలిపోవచున్నది త్వరలోనే, వస్తున్నది ఉదయాన్నే, రాలిపోవచున్నది త్వరలోనే, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, ఒక చిన్న పువ్వు తన జీవితంలో, ఒక చిన్న పువ్వు తన జీవితంలో పరిమళాన్ని ఇస్తుందయ్యా, పరిమళాన్ని ఇస్తుందయ్యా. ఆ పువ్వు కంటే మరి గొప్పగా చేసిన, ఆ పువ్వు కంటే మరి గొప్పగా చేసిన నీలో ఆ పరిమళముందా, నీలో ఆ పరిమళముందా, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. ఒకనాడు యేసయ్య మన పాపములకై, ఒకనాడు యేసయ్య మన పాపములకై పరిమళాన్ని వెదజల్లేనా, పరిమళాన్ని వెదజల్లేనా. ఆ యేసు మరణం నీకోసమేనని. జూనియర్ స్టీవెన్సన్ గారు మా మధ్యలో ఉన్నారు. మాకు ఆయనకి ఈ మధ్యన పరిచయం ఉంది. ఒక్కసారి వీళ్ళ సంగీతం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళకి. ఎందుకంటే ఒక్కసారి అలాగా వాడ వెళ్ళిపోతున్నప్పుడు, అలా వెళ్ళిపోతున్న వాడకి ఒక్కసారి వీళ్ళ సంగీతం అనే ఆ లంగరు ఆత్మకు తగిలిస్తే ఒక్కసారి అలాగా ఆగి ఆనందిస్తే అలా ఉంది. దేవుని మిమ్మల్ని దీవించిన కాక. ఆమేన్. పరిశుద్ధాత్మ కొమ్మరింపు ఉంది. ఇందాక ఆ పరిశుద్ధాత్మ బ్రదర్ నడిపించింది. దేవుని స్తోత్రం కలాక. అందుని బట్టి ఆ టీం వారికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నాకు ఆశ్చర్యంగా ఉంది, ఈ సందులో ఎక్కడ పెళ్లి చేశాను నేను. ఇక్కడ ఈ చర్చి పక్కన సందు ఉండేది, ఇప్పుడు ఉందా లేదా? పెళ్లి చేస్తే ఈరోజు మరలా వాళ్ళ పిల్లలు పెద్దయ్యి వారి మెచ్యూర్ ఫంక్షన్కి రావడం, చిన్నగా వారిని దీవించడానికి దేవుడు నాకు ఇచ్చిన మహోత్తరమైన జీవాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను, ఏమనుకోద్దు ప్లీజ్, చెప్పాలి. 2022 ఏప్రిల్ 20వ తారీఖున నేను మరణించాను. 11 కేవీ వైర్ కొడితే షాక్ కొడితే చచ్చిపోయాను. నేను చచ్చిపోయి మళ్ళీ బ్రతికాను. దేవునికి స్తోత్రం కల. మన దేవుడు జీవం గల దేవుడు, బ్రతికించగలిగిన వాడు, బ్రతికించి అనేకులను దీవించడానికి సిద్ధము చేయగలది సమర్థుడు. దేవునికి స్తోత్రం కరంగా. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఎక్కువ చెప్పను, కానీ సింపుల్గా బ్రదర్ ఇచ్చిన వాక్యాన్ని బట్టి వెళ్ళిపోతాను. నా సాక్ష్యానికి సంబంధించి ఒక పల్లవి శరణం పాట నేను ఆరాధిస్తాను. ఓకే, ఫాలో కావాలని ప్రభు నామంలో మీకు మనవి చేస్తున్నాను. ఓకే. నీ చేతిలో నేను చిన్న గొర్రె పిల్లనయ్యా, ఎత్తి నీ భుజముపై మోసిన యేసయ్యా. నీ చేతిలో నేను చిన్న గొర్రె పిల్లనయ్యా, ఎత్తి నీ భుజముపై మోసిన యేసయ్యా. నీ చేతిలో నేను చిన్న గొర్రె పిల్లనయ్యా, ఎత్తి నీ భుజముపై మోసిన యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఒంటరి వాడను
దారి కనకున్నాను కనికరించి నన్ను కాచిన యేసయ్యా ఒంటరి దానను దారి కనకున్నాను కనికరించి నన్ను కాచిన యేసయ్యా నీ చేతిలో నేను చిన్న గొర్రె పిల్లనయ్యా నీ చేతిలో నేను చిన్న గొర్రె పిల్లనయ్యా ఎత్తి నీ భుజముపై మోసిన యేసయ్యా ఎత్తి నీ భుజముపై మోసిన యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా సౌండ్ పెంచాలి 9848 ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా లోకమంత నన్ను ఒంటరిని చేసినా నీదేమి బ్రతుకంటూ తేలి చేసినా లోకమంత నన్ను ఒంటరిని చేసినా నీదేమి బ్రతుకంటూ తేలి చేసినా నా స్థితిని చూసావు నాకు తోడయ్యావు నా స్థితిని చూసావు నాకు తోడయ్యావు తప్పిపోయిన నన్ను మందలో చేర్చావు తప్పిపోయిన నన్ను మందలో చేర్చావు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఒంటరి దానను దారి కనకున్నాను కనికరించి నన్ను కాచిన యేసయ్యా నీ చేతిలో నేను చిన్న గొర్రె పిల్లనయ్యా నీ చేతిలో నేను చిన్న గొర్రె పిల్లనయ్యా ఎత్తి నీ భుజముపై మోసిన యేసయ్యా ఎత్తి నీ భుజముపై మోసిన యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా లేకపోతే పిల్లలకి ఎడ్యుకేషన్ లేదు కదా అంత క్లాసెస్ ఎక్కడ ఉంటుంది ఆన్లైన్ క్లాసే కదా కాబట్టి ఆన్లైన్ క్లాస్లో ఉన్నప్పుడు అది కంపల్సరీ వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా కాబట్టి ఆ ఉందని ఎరిగిన పిల్లలు ఏం చేయాలంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు దాన్ని వాడి పాపానికి దాసోహము కాకుండా పాపము నీ మనసులోకి రాకముందే నువ్వేం చేయాలి దాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వేం చేయబడతావంట సంతోషిస్తావు అంటాడు కాబట్టి సెల్ ఫోన్ గురించి కూడా ప్రభు మాట్లాడుతున్నాడు పాపము చేతిలో ఉండుట ఎంత ఆశ్చర్యం పాపం ఏంటి చేతిలో ఉండటం ఏంటి అంటే ఆశ్చర్యం వేస్తుంది అంటే సెల్ ఫోన్స్ రాబోదినాలు వస్తాయని ముందే దేవునికి తెలుసు సమస్తమును ఎరిగిన దేవుడు సరే ఓకే నేను సింపుల్గా ముగిస్తాను యెహెజ్కేలు గ్రంథంలో చదువుతున్న పదాలు గత చాలా కాలం నుంచి ఈ వాక్యాలు మనం వింటూ ఉన్నాము వింటున్న సందర్భాల్లో ఎవరు అలవాటు చేశారో తెలియదు కానీ ఈ పదాలు విరివిగా వాడబడుతున్నాయి మెచ్యూర్ ఫంక్షన్స్లో ఈ యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయానికి వచ్చేసరికి చాలా విరివిగా ఎక్కడ మెచ్యూర్ ఫంక్షన్ అయినా కానీ ఇదే పదాలు కనిపిస్తూ ఉన్నాయి దాని గురించి కొంచెం టెక్స్ట్ మీకు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాను ఈ 16వ అధ్యాయంలో రాయబడినటువంటి మొదటి నుంచి 14-15 వచనాలు కూడా శరీర సంబంధంగా వీళ్ళ గురించి లేకపోతే మన పిల్లలు ఎదుగుతున్నారు అన్న సందర్భాన్ని గురించి రాయబడినది కాదు అని మనస్కరించాలి దేవునికి స్తోత్రం కలుగాక హల్లెలూయా ఏంటి ఆ సందర్భం అంటే దేవుడు ఇశ్రాయేలు సంఘములో లేదా ఇశ్రాయేల్ అనే దేవుని పిల్లల పక్షాన చేసిన ఎన్నో మేలులు కార్యాలు చేస్తే ఆ పిల్లలు దైవజనులు చెప్పినట్లుగా దేవునికి లోబడక
ఏమైపోయారంటే తిరుగుబాటు చేసేవారుగా, లేకపోతే విగ్రహారాధికులుగా, వ్యభిచారులుగా తయారైపోతున్న సందర్భాల్లో తండ్రైన దేవుని యొక్క హృదయంలో ఉన్న బాధను ప్రవక్త ద్వారా వెల్లడి చేస్తూ ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను నీకు ఇలా చేయలేదా, నేను నిన్ను అలా చూడలేదా, ఇలా ఎదిగింప చేయలేదా, ఇలా పెంచలేదా, ఇలా పోషించలేదా, ఇలా నేను వృద్ధులకు తేలేదా, ఏం తక్కువ చేశాను నేను, నువ్వు అలాగెళ్ళిపోయావు అని ప్రశ్నిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలాక. అందుకనే బావగారు చెప్పారు, సంఘానికి మాటలు చెప్పండి, పిల్లలకు మాటలు చెప్పండి అంటే 16వ అధ్యాయం ఇశ్రాయేలీ సంఘానికి చెప్పిన మాటలు ఇప్పుడు మన సంఘానికి చాలా అవసరం. ఇప్పుడు మన సంఘాలు కూడా ఎలా ఉన్నాయంటే అపరిపక్వతలో ఉన్నాయి. పరిశుద్ధాత్మను నమ్మలేని సంఘాలకు ఉన్నాయి, పరిశుద్ధాత్మతో ఆరాధించలేని సంఘాలకు ఉన్నాయి, ప్రార్థించలేని సంఘాలు, పరిశుద్ధతలోకి రాలేని సంఘాలు, అరకొరగా సాగుతున్న సంఘాలు, చేసామా లేదా, వెళ్ళామా లేదా, వచ్చామా లేదా అని సాగుతున్న సంఘాలు ఒకసారి జీవాన్ని తెచ్చుకొని సంఘములో ఉన్నటువంటి మీరంతా ఒక్కసారి ఆలోచించి ప్రభు నా కోసం ఏం చేశాడు అని ఆలోచించేస్తే అక్కడ ప్రారంభంలో అంటాడు నీ పుట్టుక ఒకసారి ఆలోచించు అంటాడు. ఆ తర్వాతకు వచ్చేస్తే ఆ పుట్టుక తర్వాత ఒక మాట చూడండి, మీరు ఎలా ఉన్నారంటే పారవేయబడి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, లోబడి ఉన్నట్లుగా సహాయం చేయండి. సంఘమును ప్రభా, క్రీస్తు స్వార్థను ప్రభా చేత పట్టుకుని ప్రార్థన యోధులుగా తీర్చిదిద్దండి. మంచి రాబోతున్న కాలాల్లో మంచి పిల్లలుగా, మంచి పనిముట్లుగా, మంచి పాత్రలుగా వాడబడినట్లుగా సహాయం చేయమని ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ స్థానిక సంఘమును, స్థానిక దైవజనులను మీరు దీవించి నీ యొక్క ఆత్మచేతని నడిపించమని సహాయం చేయమని మా ప్రభువా ఇక్కడ నిలిచి సేవ చేస్తున్నటువంటి ఈ సంఘాన్ని అంచెలంచెలుగా, ముప్పదంతలుగా, అరుదంతలుగా, నూరంతలుగా ఫలింపచేయమని ఈ కుటుంబాన్ని దీవించి బలపరచమని ఈ బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి దీవెనకరమైన నామమును ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మంచి సమయాన్ని రెక్కల చాట మమ్మల్ని అందరినీ భద్రపరిచిన ఆయన ఈ రీతిగా చదరవాడు నవీన్ కుమార్, ఆశా జ్యోతికి ఇచ్చిన బిడ్డలు జెస్సీని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి బాల్య దినముల నుండి యవన దశలను ప్రవేశపెట్టి నీ కృపలో వర్ధిల్లినట్లుగా నీ కృప దయచేసిన లెక్కలను స్తోత్రాలు ప్రభా. జరుగుతున్న కార్యక్రమం అంతటికి మీకు దయచేస్తారు, వందనాలు స్తోత్రాలు ప్రభా. కావలసిన ఆత్మీయ ఆహారాన్ని నీ బిడ్డల ద్వారా, నీ సేవకుల ద్వారా, రమేష్ కుమార్ గారి ద్వారా, అలాగే కిరణ్ కుమార్ గారి ద్వారా, మా బావగారు సింగ్ గారి ద్వారా మంచి వర్తమానాలు అందించి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని, వారి సంఘాలను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మనం చక్కని ఆర్కెస్ట్రా వారి బాలు, అలాగే ఆయన అజయ్ గారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభు మరి చక్కని మరి సౌండ్ సిస్టమ్ అందించిన నాగర గారి కుటుంబాన్ని, మరి అలాగే మరి దిలీప్ గారి కుటుంబాన్ని, ప్రభు ప్రాముఖ్యంగా అక్కడ కూడొచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆస్వాదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వినముగా వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆశ్రయం ప్రార్థన చేస్తాం. క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహాయంలో ఇప్పుడును ఎల్లప్పుడూ వేదిక మీద దీవించబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్లెస్సీ చేసుకును సంఘస్థులకును, ఆత్మీయులకును, కుటుంబానికి సమస్తమునకును సదాకాలము సౌందర్య
నోరు తెరచుదువు కృపగల ఉపదేశమును చేయుదువు జ్ఞానము కలిగి నోరు తెరచుదువు కృపగల ఉపదేశమును చేయుదువు ఇంటి వారిని బాగుగా నడుపుచు వారి మన్ననలను పొందుచుందువు ఇంటి వారిని బాగుగా నడుపుచు వారి మన్ననలను పొందుచుందువు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా చేతులతో బలముగా పనిచేయుదువు బలమును ఘనతను ధరించుకొందువు చేతులతో బలముగా పనిచేయుదువు బలమును ఘనతను ధరించుకొందువు రాత్రి వేళ నీ దీపము ఆరదు కాంతి కిరణమై మాదిరి చూపుదువు రాత్రి వేళ నీ దీపము ఆరదు కాంతి కిరణమై మాదిరి చూపుదువు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా దీనులకు నీ చేతులు పంచును దరిద్రులను నీవు ఆదుకొందువు దీనులకు నీ చేతులు పంచును దరిద్రులను నీవు ఆదుకొందువు దూరము నుండి ఆహారము కొనుచు మంచి భోజనముతో తృప్తిపరచుదువు దూరము నుండి ఆహారము కొనుచు మంచి భోజనముతో తృప్తిపరచుదువు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా బర్రవారి ఇంట సందళ్ళే సందళ్ళు ముంగిట్లో మేళం తాళం ముత్యాల పందిళ్ళు కుడి చేతితో కుంకుమ తీసి అరు చేతితో గంధం పూసే ముక్కుల్లో హోలీ రంగు నట్టింట్లో నవ్వుల పొంగు మా ఇంటి లచ్చమ్మ ఇల్లాడి పుత్తడి బొమ్మ ముడి కట్టిందమ్మ అమ్మమ్మల నానమ్మల గారాల గౌరమ్మ తాతయ్యలను కై తక్కలాడించేస్తావే అల్లరి బావ వచ్చామే నీ పండుగకి ఇక అడుగడు గడుగు ఆనందం 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 అందరికీ ఆడిద్దాం ఆడిడే ఇక అడుగడు సంతోషం సంతోషం ప్రతి మనసుకి అల్లా
బొమ్మ మా ఇంటి లచ్చమ్మ పిల్లాడి పుత్తడి బొమ్మ ఓణి కట్టిందమ్మా వచ్చామే నీ పంట